హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎస్ఎస్డి వచ్చేసరికి 500GB Nvme M.2 స్లాట్ ఎస్ఎస్డి. ఈ ఎస్ఎస్డి యొక్క మోడల్ వచ్చేసరికి SSD980 మోడల్ అనమాట. దీని యొక్క రీడింగ్ స్పీడ్ 3500 MB per second. ఫ్రంట్ బాక్స్ మీద మెన్షన్ చేశారు. దీని మీద ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎస్ఎస్డి యొక్క ఫుల్ ఫామ్ అనేది మెన్షన్ చేశారనమాట. ఎస్ఎస్డి ఫుల్ ఫామ్ సాలిడ్ సాటా డ్రైవ్ అనేది మెన్షన్ చేసి ఉంది. ఇందులో మంత్ ఇయర్ చూసుకుంటే ఇన్పుట్ చేసిన డేట్ చూసుకుంటే మనకి మార్చ్ 2023 అనేది మెన్షన్ చేసి ఉంది. దీని యొక్క కెపాసిటీ చూసుకుంటే 500GB ఎస్ఎస్డి అనమాట. ఇది ఎన్విఎంఈ ఎస్ఎస్డి. ఇప్పుడు ఈ ఎస్ఎస్డి బాక్స్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇందులో ఏమేమి ఫీచర్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం. ఈ బాక్స్ యొక్క ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్లాక్ కలర్లో ఉంది. దీని మీద సామ్సంగ్ బ్రాండ్ తోటి మెన్షన్ చేసి ఉందన్నమాట. దీని యొక్క ప్యాకింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి సామ్సంగ్ బ్రాండ్ తోటి బ్లాక్ కలర్లో చిప్ స్టిక్ అనేది ఉందన్నమాట. స్టిక్ టైప్ ఉందన్నమాట. ఇది ఇందులో చూసుకుంటే ఈ బాక్స్ని మన మోడల్ నెంబరు అనేది మెన్షన్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఉన్నది ఓపెన్ చేసి చూస్తే దీని ఇంటర్ఫేస్ అనేది చాలా స్లిమ్గా స్టిక్ టైప్ ఉందన్నమాట. ఇందులో సామ్సంగ్ వాళ్ళు చెప్పిన రీడింగ్ స్పీడ్ సీక్వెన్షియల్ చూసుకుంటే మనకి 3500 MB per second. PCIe 3 ఇంటర్ఫేస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ SSD Nvme అనేది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 5 years లిమిటెడ్ వారంటీ ఇచ్చారు. ఇందులో ఈ SSD అనేది స్ట్రిక్ టైపు చాలా స్లిమ్గా ఉందన్నమాట. స్లిమ్గా ఇచ్చారు. ఇందులో సామ్సంగ్ 500GB M.2 2280 Nvme SSD. ఇది నా ల్యాప్టాప్లో HDD హార్డ్ డిస్క్ ఉందన్నమాట. హార్డ్ డిస్క్ మనకి విండోస్ బూటింగ్ చేసినప్పుడు, విండోస్ అప్డేట్ అవుతున్నప్పుడు మనకి సిస్టమ్ అనేది చాలా స్లో అయిపోతుంది. స్లో అయిపోవడం, అప్లికేషన్ స్లో అవుతుంది అనమాట. దానికోసమే మనం ఈ హార్డ్ డిస్క్ని మనం SSD అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఈ SSD అనేది Nvme స్లాట్ ఉన్న ల్యాప్టాప్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ స్లాట్ అనేది మనకి మదర్ బోర్డ్కి కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ స్లాట్ ఉన్న వాటికే మనకి హార్డ్ డిస్క్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎస్ఎస్డీలో ఈ హార్డ్ డిస్క్ చాలా స్పీడ్గా చాలా బాగుందన్నమాట. ఈ హార్డ్ డిస్క్ యొక్క వెయిట్ చూసుకుంటే మనకి 8 grams ఉందన్నమాట. ఈ హార్డ్ డిస్క్ యొక్క వెయిట్ అనేది. డేటా యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ రేట్ చూసుకుంటే దీంట్లో 3100 MB per secondకి ఇది ఫైల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఇది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట ఈ ఎస్ఎస్డి అనేది. ఈ Nvme ఎస్ఎస్డితో పాటు మనకి బాక్స్లో చూసుకుంటే మనకి సామ్సంగ్ బ్రాండ్తో సాలిడ్ సాటా డ్రైవ్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. ఈ మాన్యువల్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎస్ఎస్డి అనేది మనకి మదర్ బోర్డ్ మీద ఎలా ఫిట్ చేయాలో మొత్తం ప్రాపర్గా మాన్యువల్ మీద ఇచ్చారనమాట. చూసుకుంటే ఈ Nvme ఎస్ఎస్డి అనేది ఇలా ఉంటుంది అనమాట. స్లాట్లో మదర్ బోర్డ్లో ఫిట్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. డెస్క్టాప్ మదర్ బోర్డ్ అనమాట. ల్యాప్టాప్ మదర్ బోర్డ్కి స్క్రూ టైప్ ఉంటుంది. ఇదేమో లాక్ టైప్ ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఇలా ఇచ్చారనమాట. డెస్క్టాప్ మదర్ బోర్డ్కి లాక్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఈ ఎస్ఎస్డి మనకి స్లాట్లో ఫిక్స్ చేసుకునేటప్పుడు మనకి ప్రాపర్గా మనకి ఆ స్లాట్లోనే కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్టింగ్ అయ్యేటట్లుగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ Nvme ఎస్ఎస్డి యాడ్ చేయడం వల్ల సిస్టమ్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.